చిలకలూరిపేట వైసీపీ పంచాయతీ సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరింది. ఆ పంచాయతీ అంతా మల్లెల రాజేష్ నాయుడు స్థానంలో కావేటి మనోహర్ నాయుడుకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన వైసీపీ అధిష్టానం మంత్రి విడుదల రజనీకి 6 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు, ఆమె తిరిగి 3.5 కోట్లు ఇచ్చినట్లుగా మల్లెల రాజేష్ ఆరోపించడంతో పార్టీ తనను పదవి నుంచి తొలగించింది. అయితే మరి ఈ వివాదంపై సీఎంఓ ఇప్పుడు తాజాగా దృష్టిని సారించింది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ తీసుకుందాం. హరీష్, మరి వైసీపీ చూసుకుంటే చిలకలూరుపేటది ఎంతవరకు వచ్చింది ఈ పంచాయతీ? మరి మల్లెల రాజేష్ నాయుడు వర్సెస్ విడుదల రజని ఎంతవరకు చేరింది ఇది? సీఎం క్యాంపు కార్యాలయంలో చిలకలూరుపేటకు సంబంధించినటువంటి వివాదం పైన పార్టీ నాయకత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. మొదట స్థానిక మంత్రిగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విడుదల రజనీని గుంటూరు పశ్చిమానికి పంపించి ఆ స్థానంలో మల్లెల రాజేష్ నాయుడుకి అవకాశం ఇచ్చింది పార్టీ. అయితే ఆ తర్వాత మారినటువంటి సమీకరణల నేపథ్యంలో మల్లెల రాజేష్ రజనీ పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కోట్ల రూపాయల నగదు తీసుకుని తనకు తిరిగి చెల్లించలేదనేటువంటి ఆరోపణ చేశారు. ఇప్పుడు ఈ విషయంపైనే మరోసారి స్థానిక పార్టీ నాయకత్వం స్టడీ చేసింది, సర్వేలు కూడా తీసుకున్న తర్వాత గుంటూరు నగర మేయర్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నటువంటి మనోహర్ నాయుడిని తీసుకొచ్చి చిలకలూరుపేట సీట్ ని అప్పగిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపైన జగన్ ని అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ ని కలిసేందుకు క్యాంప్ కార్యాలయానికి వచ్చారు మల్లెల రాజేష్ నాయుడు. ఆయనకు సంబంధించినటువంటి అభ్యంతరాలను కూడా ఆయన తెలియజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. స్థానికంగా గట్టి నాయకత్వం ఉన్నటువంటి మల్లెల రాజేష్ నాయుడు అదేవిధంగా స్థానిక గ్రూప్ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు, ఇంకోవైపు చెవకోటి మనోహర్ నాయుడుకి సంబంధించినటువంటి సీటు కేటాయింపు మరోవైపు ఈ వ్యవహారం పైన సీఎంఓలో అధికారులు సంప్రదింపులు జరిపారు. సీఎం తీసుకున్నటువంటి నిర్ణయం ఫైనల్ గా ఎవరైతే గుంటూరు మేయర్ ఉన్నారో మనోహర్ నాయుడు ఆయనకి సీటు కేటాయించారు కాబట్టి ఆయన కోసం ముందు పనిచేయాలి, తర్వాత వివాదాలు ఏమైనా ఉన్నా కూడా సర్దుకొని ఇచ్చే విధంగా పెద్దలతో కలిసి మాట్లాడుకోవాలని చెప్పి సూచించినట్టుగా సమాచారం అందుతుంది. ఆశ అయితే హరీష్, మరి మల్లెల రాజేష్ నాయుడు ఇంకా వైసీపీ నుంచి దూరం అయినట్టేనా? అలాగే ఆయన ఒక 6 కోట్ల రూపాయల వరకు విడుదల రజనీకి ఇచ్చాను, అయితే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడంతో ఆమె తిరిగి 3.5 కోట్ల వరకు ఇచ్చారు, కానీ తనకి ఇంకా ఇవ్వాల్సిన డబ్బులున్నాయంటూ ఆయన మాట్లాడుతున్నారు కదా, మరి దీనికి సంబంధించి ఏమైంది? మల్లెల రాజేష్ నాయుడికి చిలకలూరుపేటలో గట్టి నాయకత్వం ఉంది. సామాజిక వర్గం కాపు సామాజిక వర్గంగా ఉన్నటువంటి నేత కావడంతో ఆయనకి గట్టి బంధుత్వాలు కావచ్చు, రిలేషన్ కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో కేడర్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే ఆయనకి మొదట సీట్ ని చిలకలూరుపేటకు సంబంధించినటువంటి సీట్ ని కేటాయించారు. ఎందుకంటే పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డారు, కేడర్ లో కూడా ఆయన గట్టి పట్టుంది. పార్టీ కోసం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ఆయన పార్టీ వెంట నడిచినటువంటి పరిస్థితి ఉంది. జగన్ కూడా మనోహర్ నాయుడికి సంబంధించినటువంటి కేటాయింపులు చేయకముందే రాజేష్ కి బాధ్యతలు అప్పగించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆ తర్వాత రాజేష్ నాయుడు వివాదాలకి తెరతీయటం, స్థానికంగా ఉన్నటువంటి మంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయటం, ఇందులో పెద్దలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయని చెప్పి విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శివకోటి మనోహర్ నాయుడిని గుంటూరు మేయర్ గా ఉన్నటువంటి శివకోటి మనోహర్ నాయుడిని తీసుకొచ్చి ఇక్కడ చిలకలూరుపేటకు సంబంధించినటువంటి శాసనసభ స్థానం అప్పగించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ వ్యవహారం ఎలా ఉంటుంది అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. పెద్దలు అయితే పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు మాత్రం వ్యవహారంలో చాలా సీరియస్ గా ఉన్నారు. పార్టీ లైన్ దాటి బిహేవ్ చేయడం, పార్టీ పెద్దల మీద విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ వెరీ మచ్.